బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా తల్లిదండ్రులు ఎవరికైనా ఆస్తి ఉంటే మీ పిల్లలు, మరి ముఖ్యంగా పెళ్ళైపోయిన తర్వాత మీ పిల్లలు ఆస్తి గురించి పట్టుబడుతూ ఉంటే ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది నేనంటున్న మాట కాదు. ఈ కథనం మీరు చూస్తే కనుక మీకు వచ్చే ఆ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. జనగామ జిల్లాకు సంబంధించి ఆ దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని చంపేస్తుంది ఆ దుర్మార్గురాలు, ఆ కూతురు. పైగా ఏమీ తెలియనట్టుగా ఇటు తల్లి మృతదేహం మీద పడి నంగనాచి ఏడుపులు. మృతురాలు పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన బదావత్ లక్ష్మిగా గుర్తించారు. 5 ఏళ్ల క్రితం వీరణతో లక్ష్మీ కుమార్తె సంగీతకు వివాహం జరిగింది. ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి పెళ్లి చేసింది లక్ష్మి. మిగిలిన భూమి కూడా ఇవ్వాలంటూ కూతురు అల్లుడు గొడవకు దిగారు. దీంతో లక్ష్మి ఒప్పుకోకపోవడంతో తల్లి హత్యకు స్కెచ్ వేసింది సంగీత. నిన్న కారులో భర్తతో కలిసి ఇంటికి వచ్చింది సంగీత. తెల్లారేసరికి అనుమానాస్పద రీతిలో లక్ష్మి మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. రాత్రి తల్లి గొంతు నులిమి చంపి ఉదయం ఆమె మృతదేహం మీద పడి ఏడ్చింది సంగీత. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది నిందితురాలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. లక్ష్మికి సంబంధించిన విజువల్స్ అవి. తల్లిని చంపేసి ఏమీ తెలియనట్టుగా రాత్రి చంపేసింది. ఉదయం ఏమీ తెలియని నంగరాచల ఆ తల్లి మృతదేహం మీద పడి ఏడుస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదుగు ఆవిడే సంగీత. తల్లిని చంపేసి ఏ లెవెల్లో యాక్టింగ్ చేసేస్తుందో చూడండి. బహుశా ఆస్కార్ని మించిన అవార్డు ఏదైనా ఉంటే కనుక వీడికి ఇచ్చేయాలేమో. అలాంటి అవార్డులు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు ఇస్తారు. ఊచరు లెక్క పెట్టమ్మా. తల్లిని చంపేసుకుంటావా? ఆస్తి కోసం తల్లిని చంపేసుకుంటావా? ఏం చేసుకుంటావు ఇప్పుడు? ఏం చేసుకుంటావు? ఆస్తిని ఏం చేసుకుంటావు? ఇటు అల్లుడికి సంబంధించి అల్లుడి పాత్ర గురించి కూడా విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. జనగామ జిల్లాలో అమానుషానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బోర్న విలపిస్తున్న ఆ కూతురు సంగీత. అయితే అఫ్ కోర్స్ ఏ తల్లైనా చనిపోతే ఆ కూతురికి బాధే. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆ తల్లిని చంపేసి ఆ బాధను నటిస్తోంది సదరు లక్ష్మి కూతురు సంగీత. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం సంగీత మాత్రం అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే సంగీత భర్త లక్ష్మి అల్లుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా పోలీసులు? విషయం పూర్తిగా తెలిసిపోయింది. ఇక్కడ తల్లి ఆస్తి కోసమే తన తల్లిని తామే హత్య చేశామని చెప్పి కూతురు ఒప్పుకోవడంతో, ఇటు భర్తతో కలిసి హత్య చేశారని చెప్పి ఒప్పుకోవడంతో ఇటు భార్యను అలాగే తన భర్తను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పాలకుర్తి మండల కేంద్రం అలాగే నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద తండాకు చెందినటువంటి ఇక్కడ ఈ పాలకుర్తి మండలంలోని పెద్ద తండా గ్రామ పంచాయతీ చెందినటువంటి బాదావత్ లక్ష్మి 45 సంవత్సరాలు ఉంటుంది తను. అయితే తన కుమార్తె సంగీత మండలంలోని దుబ్బతండాకు ఉన్నటువంటి ఆ గ్రామానికి భూక్య వీరణతోటి 5 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేసింది. అయితే బాదావత్ లక్ష్మి తనకున్నటువంటి ఎకరం పొలంలో 20 గుంటల భూమిని కూడా అమ్మి ఇటీవలే కుమార్తె పెళ్లికి చేసినటువంటి అప్పులు కొంత తీర్చడంతో పాటు మరికొంత డబ్బులతోటి 9 తులాల బంగారాన్ని కూడా కొనిచ్చింది. అయితే మిగిలినటువంటి భూమి అమ్మగా వచ్చినటువంటి డబ్బులతో పాటు ఆ మిగిలిన 20 గుంటల భూమి అంటే మిగిలిన అరెకరం కూడా తనకు ఇవ్వాలని చెప్పి ఆ సంగీత గత కొద్ది కాలం నుండి తన తల్లిపై కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. అలాగే వీరన్న అల్లుడు కూడా తనను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఆ ఉన్న 20 గుంటల భూమిని కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే మృతురాలి లక్ష్మి మాత్రం తన భర్త లక్ష్మి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో లక్ష్మిని చంపి ఎలాగైనా ఆస్తిని కైవసం చేసుకోవాలన్నటువంటి ప్రణాళికతో కూడా 2-3 సార్లు ఇట్లా ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నాలు విఫలవడంతో ముందే లక్ష్మి తనపై జరుగుతున్నటువంటి హత్య యత్నానికి సంబంధించి కూడా ఆ చుట్టుపక్కల బంధువులతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అప్పటికే లక్ష్మి భయభ్రాంతులకు గురై కూడా ఇరుగు పొరుగు వారు కూడా చెప్పడంతో కూడా కొంత ఆ ప్రణాళికాబద్ధంగానే వీళ్ళు ఉండేవారు. కానీ ఆ సంగీతతో పాటు భర్త కూడా కారులో వచ్చి ఇక్కడ రావడంతో అనుమానం వ్యక్తం చేసినటువంటి స్థానికులు ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అడగగా మేము పటిక బెల్లం తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు. ఆ పటిక సారా గాయడానికి కూడా పనికొస్తుంది కాబట్టి అందుకోసం వచ్చారని చెప్పి వాళ్ళు బదిలిచ్చారు. అయితే దీంతో పాటు నిజమే అని నమ్మినటువంటి ఆ బంధువులు చుట్టుపక్కల వాళ్ళు కూడా తను ఆ రోజు అక్కడే ఉండేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సంగీత భర్త వీరన్నతో కలిసి అదే రోజు రాత్రి
ఆ గొంతు నులిమి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఆ రాత్రి కారులోనే అదే రోజు రాత్రి మళ్ళీ తిరిగి వెళ్లిపోయారు. ఆ తెల్లవారేసరికి కూడా లక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడంతో కూడా ఇరుగు పొరుగు వారికి కూడా సమాచారం తెలిసిపోయింది. వెంటనే అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఏం జరిగిందన్నటువంటి కోణంలో ఇరుగు పొరుగు వారిని విచారిస్తే గతంలో జరిగిన పరిణామాలు కూడా పోలీసులకు వివరించారు. ఈ హత్య చేశారని పోలీసులకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అయితే లక్ష్మి మృతికి అంటే సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ కుమార్తె సంగీత అల్లుడు వీరన్న వాళ్ళు ముందే వీళ్ళకి తెలిసిపోయింది హత్య చేసిన తామే కాబట్టి వీళ్ళు లేట్ గా వచ్చి దొంగ ఏడుపులు ఏడిచేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆస్తి తర్వాత పోలీసులు అక్కడే విచారించి చెప్పడంతో గట్టిగా మందలించడంతో తామే హత్య చేశామని చెప్పి కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వెంటనే మృతురాలి తండ్రి నేనావత్ చంద్య పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పాలకుర్తి సిఐ వంగల జానకి రామరెడ్డి అలాగే ఎస్ఐ దూలం ప్రవీణ్ కుమార్ కూడా లక్ష్మిని కుమార్తెను హత్య చేయడానికి లక్ష్మిని హత్య చేసిన విషయం తెలుసుకున్న తర్వాత వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక్కడ తల్లిని చంపిన కూతురు సంగీత తల్లి శవం వద్ద కూడా అమాయకంగా ఏడుస్తూ ఉండడం కూడా అందరినీ కూడా అంటే ఒక విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఆస్తి కోసమే నవమాసాలు మోసి పెంచి పోషించినటువంటి తల్లి వివాహం చేసింది, అన్ని తానే కూర్చుకొని రేపు మంచైనా చెడైనా చూసుకోవాల్సినటువంటి తల్లిని కేవలం ఒక 20 గుంటల భూమి కోసము తనను హత్య చేసి చంపడం కూడా స్థానికంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు జనగామ జిల్లాలో అమానుషానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని చంపేసింది ఓ కూతురు. మరీ ముఖ్యంగా ఒకసారి చూడొచ్చు విజువల్స్ మీరు. చనిపోయిన ఆ తల్లి మృతదేహం మీద ఏడుస్తోంది. అమ్మా నా తల్లి అంటూ కూడా తల్లి చనిపోయిన బాధను అక్కడ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, కాదు, నటిస్తోంది. ఎందుకంటే చంపేసిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆ లెవెల్లో నటించేస్తోంది. మృతురాలు పాలకుర్తి మండలం పెద్దదండాకు చెందిన బదావత్ లక్ష్మిగా గుర్తించారు. 5 ఏళ్ల క్రితం వీరన్నతో లక్ష్మి కుమార్తె సంగీతకు వివాహం జరిగింది. ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి పెళ్లి చేసింది లక్ష్మి. మిగిలిన భూమి కూడా ఇవ్వాలని కూతురు అల్లుడు ఆమెతో వాగ్వాదానికి దిగారు. లక్ష్మి ఒప్పుకోలేదు. దీంతో తల్లి హత్యకు స్కెచ్ వేసింది సంగీత. నిన్న కారులో భర్తతో కలిసి ఇంటికొచ్చింది సంగీత. తెల్లారేసరికి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది లక్ష్మి. రాత్రి తల్లి గొంతు నిలిమి చంపి ఉదయం ఆమె మృతదేహాన్ని చూసి రోధిస్తున్నట్టుగా యాక్ట్ చేసింది, నటించింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే అసలు నిజం కక్కింది సంగీత. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా తల్లిదండ్రులు ఎవరికైనా ఆస్తి ఉంటే మీ పిల్లలు, మరి ముఖ్యంగా పెళ్ళైపోయిన తర్వాత మీ పిల్లలు ఆస్తి గురించి పట్టుబడుతూ ఉంటే ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది నేనంటున్న మాట కాదు. ఈ కథనం మీరు చూస్తే కనుక మీకు వచ్చే ఆ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. జనగామ జిల్లాకు సంబంధించి ఆ దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని చంపేసింది ఆ దుర్మార్గురాలు, ఆ కూతురు. పైగా ఏమీ తెలియనట్టుగా ఇటు తల్లి మృతదేహం మీద పడి నంగనాచి ఏడుపులు. మృతురాలు పాలకుర్తి మండలం పెద్దతండాకు చెందిన బదావత్ లక్ష్మిగా గుర్తించారు. 5 ఏళ్ల క్రితం వీరన్నతో లక్ష్మి కుమార్తె సంగీతకు వివాహం జరిగింది. ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి పెళ్లి చేసింది లక్ష్మి. మిగిలిన భూమి కూడా ఇవ్వాలంటూ కూతురు అల్లుడు గొడవకు దిగారు. దీంతో లక్ష్మి ఒప్పుకోకపోవడంతో తల్లి హత్యకు స్కెచ్ వేసింది సంగీత. నిన్న కారులో భర్తతో కలిసి ఇంటికి వచ్చింది సంగీత. తెల్లారేసరికి అనుమానాస్పద రీతిలో లక్ష్మి మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. రాత్రి తల్లి గొంతు